హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీక్షితులు గారు ధ్యానంలో ఉండగా మళ్ళీ లక్ష్మి వాళ్ళ కుటుంబానికి ఏదో ఆపద ముంచుకు వస్తుంది అని ఆయనకు అనిపిస్తూ ఉంటుంది. వెంటనే కళ్ళు తెరిచి శిష్యుల్ని పిలిచి వెంటనే జయదేవ్ని ఇక్కడికి రమ్మని ఫోన్ చేసి చెప్పు అని చెప్పడంతో అలాగే గురువు గారు అని శిశువులు చెబుతారు. వెంటనే ఆ విషయం జయదేవ్కి చెప్పడంతో సరే ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం అని జయదేవ్ ఫోన్ పెట్టేస్తాడు. దీక్షితుల గారు మళ్ళీ ఇలా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. మిత్రకి మళ్ళీ ఆపద ముంచుకొస్తుందా, ప్రమాదం ముంచుకొస్తుందా, ఏమై ఉంటుంది, అది ఎటువంటి ప్రమాదమో ఏంటో అని జయదేవ్ చాలా కంగారు పడుతూ ఉంటే తర్వాత లక్ష్మి, మిత్ర, లక్కీ, జున్ను, జాను, వివేక్ అందరూ హాల్లో నిల్చొని చాలా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే దేవయాని ఎవరితోనో ఫోన్లో చాలా చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే కారులో ఒక లేడీ దిగి వస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంట్లో ఎక్కడ కూడా మనిషితని చూపించారు. అయితే కారులో నుంచి దిగి వస్తున్న లేడీ చాలా కోపంగా ఏదో పగపట్టిన మనిషి వస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. లక్ష్మీ మిత్ర మాత్రం చాలా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే ఆవిడ మాత్రం చాలా కోపంగా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. మనకి కళ్ళని మాత్రమే చూపిస్తారు, బాడీ మొత్తం కూడా వేరుగా చూపిస్తూ ఉంటారు. మరి వస్తున్నది ఎవరు, లక్ష్మీ మిత్ర మధ్య మళ్ళీ ఎటువంటి మనస్పర్ధాలు రానున్నాయి అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.